భార్యంటే ప్రేమ ఉన్న వాళ్ళు ప్రెస్టేజ్ ని ఎలా కాదనగలరు? ఏటిచ్చినో అడ్డంగా నరికే. ఏ పెళ్ళమన్నా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు శారెట్టుకొత్తది. నా పెళ్ళమేటో ఇద్దరు సోంబేర్లు ఎట్టుకొచ్చింది. ఏం బా సాంబార్ అంటున్నావు? రెండోది వచ్చింది. చేస్తున్నావా? అలాగే అందులోకి ఓ 4 గుమ్ముడొడియాలు 2 చల్లమిరపకాయలు కూడా వేయించు బా, బాగుంటది. నిజం చెప్పే, నేనేమన్నాను? సోంబేర్ అన్నావు. మరేంటే సాంబార్ అంటున్నావు? మనల్ని మనం తిట్టుకుంటావేంటి బా? దండుపాల్యం బ్యాచ్లు వదిలేసిన దర్జాగా బతికేస్తావే నువ్వు. థ్యాంక్స్ బా. నా మాట వద్దండి పెద్దమ్మ గారు. ఉండరా, ఏం కాదు. పేలితే పెళ్ళలో పేలిపోతామండి. చేయి తీగిపోతే స్క్రూ డ్రైవర్ చంపలో దింపుతా. చంపల కన్నా కొంపలు ఇంపార్టెంట్ అండి. అయ్యారు పెద్దమ్మ గారు. టపాకాయ చేతిలో పెళ్ళట్టు ఎందుకు అలా అరుస్తున్నావు? సీమ టపాకాయ పేలితే చెయ్యే పోద్ది, సిలిండర్ పెడితే స్ట్రేట్ ఎగిరిపోతుందండి. సిలిండరా? హెడ్ గుడ్డ కట్టావంటే? నన్ను పెట్టి పిండి పనుకోబెట్టడానికి. సిలిండర్ రిపేర్ చేస్తారండి చిన్నమ్మాయి గారు. గ్రైండర్ లో పత్రం ఇచ్చి కొట్టంటే ముఖ చిత్రం మారిపోద్ది. సిలిండర్ రిపేర్ చేయటం అంటే? సిలిండర్ లో ఏముంటది? చింతపండు పులుసు ఉంటది. కాదు, గ్యాస్ ఉంటది. ఆ గ్యాస్ ఎలా వస్తుంది? ఎవడైనా గొట్టబెట్టి ఎక్కితేనో? కాదు, ఈ లిక్విడ్ వల్ల వస్తుంది. అబ్బా, కనిపెట్టిందండి సైన్స్. నోబెల్ ప్రైజ్ మీద నీ లేబుల్ అంటే చిప్పిస్తాలే గాని సిలిండర్ దగ్గర ఏం చేస్తున్నావు చెప్పు. ఓపెన్ చేసి లిక్విడ్ లో కొంచెం వాటర్ యాడ్ చేస్తే గ్యాస్ ఇంకెక్కువ రోజులు వస్తుంది. గ్యాస్ పలచబడిపోతే మంట మరీ తక్కువ వస్తుందేమో. సిమ్ లో పెట్టి సీరియస్ చూస్తావు కదా, మంట తక్కువ వస్తే ఇంకో ఎపిసోడ్ ఎక్కువ చూడు. దీనికి కూడా పొద్దున కూడా ఇలాగే కరెంటు బిల్ తగ్గిస్తానని మెయిన్ మీటర్ ఇప్పి వైర్లు ట్రాన్స్ఫర్ చుట్టమన్నారు. సుట్టావా? సైంటిస్ట్ ఆవిడే కదా, ఆవిడే చుట్టమన్నా. సుట్టిందా? షాక్ కొట్టింది. చచ్చిపోవాల్సింది, శని వదిలిపోయేది. మరి ఏం చేయనే, ఖాళీగా కూర్చుని ఇంటి మీద పడితే ఇంటున్నావు. ఇంటికి పనికొచ్చే పని ఏమైనా చేయొచ్చు కదా అని బాగా పచ్చిబూతులు తిడుతున్నాడు. అందుకని నువ్వు ఇంటినే లేపేసే పని పెట్టుకున్నావా? రిస్క్ చేస్తే కానీ లైఫ్ లో రస్క్ ఉండదు. ముసుగేసి కొడితే గాని ఇది మాట ఎందో. గోనె సంచితారా, గొడవలు వేసి కుమ్మేద్దాం. అబ్బా, అట్ల పెనక పట్టుకున్న జిడ్ల అత్తయ్య నన్ను పట్టుకుందంటే తెగ చేసేస్తుంది ఫోను. ఏంటో తెలుసుకుని తెగొట్టే. ఎత్తితే ఎరక్కొట్టేస్తది. అయితే తీసుకెళ్లి బాగా నెత్తినెట్టే. వారసుడి కోసం వాయించేస్తుందని వాడు ఫోన్ ఎత్తట్లేదని ఈవిడ మైకు మన వైపు తిప్పింది. ఓ దట్టా. అయితే చెప్పకుండా ఫోన్ ఎత్తి బావ చేతిలో పెట్టే. ప్రాబ్లం బావల్లే కాబట్టి పనిష్మెంట్ కూడా బావకే పడుతుంది. హరా శ్రీనివాస్ గడికి హార్ట్ అటాక్ వచ్చేయాలి. నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి, నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతా. ఇవాళ మా చేతిలో. అయ్యారు, మీరు బాటిల్స్ లో వాటర్ నింపుతున్నారేంటండి? ఈ వాటర్ నాకు కాదు, నీకు. అంటే రోజు నా కోసం బాటిల్స్ లో వాటర్ నింపి పెడుతుంది మీరా? అవును. ఈ పన్నోడికి పని చేసి పెట్టి మీ పసి హృదయానికి పూలమాల వేయాలయ్య గారు. పూలమాల నాకు కాదు, నీకేస్తారు. పొన్నమి నాకు సినిమాలో చిరంజీవి ఒళ్ళంతా విషపూరితం అవ్వడానికి వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం విషం అలవాటు చేస్తాడు. పెద్ద అయ్యేసరికి చిరంజీవి ఎవరినన్నా కొరికితే వాళ్ళ నొరగలు కక్కుని చచ్చిపోతారు. అయినా ఆ మ్యాటర్కి వాటికి సంబంధం ఏంటి? ఉందే, చెప్తాను. ఈ వాటర్లో ఈ పౌడర్ మిక్స్ చేస్తే నెమ్మది నెమ్మదిగా నీ కార్జం, కాలేయం, కిడ్నీలు కరిగిపోయి వన్ ఫైన్ డే నీ ప్రాణం పోద్ది. అంతు సిక్కని వ్యాధి వచ్చి అర్ధాంతరంగా పోయాడని నీ అంత్యక్రియలకు కూడా ఎవడో రాడు. మున్సిపాలిటీ వాళ్ళు నిన్ను మూట కట్టి మురికాల్లో పడేస్తారో పందులు పందికొక్కులు నిన్ను పంచుకు తినేస్తాయి. నీ ఫోటోకి పూలమాల పడిపోద్ది, నాకు నీ పేడ పోద్ది. ఇలా ఉన్నారేంటండి బాబు? మరి నువ్వు పని చేస్తలేదు కదరా, పనికి మళ్ళీ ప్రాణాలతో ఉండి ప్రయోజనం ఉంది, తాగిపోతావు. నాకొద్దు, ఈ కొంపలో ఉంటే నిజంగా చంపేస్తారు. అమ్మో, సిలిండర్ రిపేరు. ఏంటా ఇదంతా నిజమే? నిజమే. దా నువ్వు కూడా కొంచెం తాగు.
లేకపోతే ఆ సీపుగాన్ని చంపి నేనెందుకు సరసాల్లోకి వెళ్తానే? ఇది పటిక. డబ్బాలకి డస్ట్ చూడు ఎంత డర్టీగా ఉందో. ఇది వాటర్లో మిక్స్ చేస్తే డస్ట్ ఫిల్టర్ అయిపోద్ది. స్వచ్ఛ భారత్ లాగా నువ్వు స్వచ్ఛ భారతీయుడు బా. ఊసే నువ్వు కొట్టేటప్పుడు కొంచెం స్ట్రోక్ తగ్గించవే. ఈ స్ట్రోక్కి సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పోయేలా ఉన్నాను. జెట్టు కూలీలో జబ్బలు వేసుకుని సూసించాలు సీసాలు అక్కడ ఎట్టు. అమ్మా ఫిజియోథెరపీకి వెళ్ళలేమో. బ్లాక్ మెయిలర్ బ్లాక్ సరి కట్టింది ఏంటి? ఏమండి నేను పుట్టింటికి పోతున్నా. అయితే నేను గుడికి పోతా. మీరెంత మొక్కుకున్నా నేను తిరిగి రాను. నేను వెళ్ళేది మొక్కుకోవడానికి కాదు, మొక్కు తీర్చుకోవడానికి. అక్క పుట్టింటికి వెళ్తుందంటే అంత ఆనందం ఏంటి బా? మొక్కులు మొక్కేసుకుంటున్నావు. నీకెందాకోసారి చెప్పినా స్ట్రోక్ తగ్గించమని. కాయ అయిపోతే అడుక్కు తింటారు. ఇలాంటి తెక్క పనులు చేస్తే అలాంటి మొక్కులే మొక్కుకుంటారు. అంత అందంగా ఉన్నానా? అంతసేపు చూస్తున్నా ఫోన్ వస్తుంది చూడు. ఈ ఫోను నాకు కాదు మీకే. నీ ఫ్రెండ్ ప్రేమలు నాకెందుకు ఫోన్ చేస్తుంది? నీ మీద మనసు పడిందేమో బా. మనసు పడితే రమ్మని దాని మీద కూడా మంగళసూత్రం కట్టేస్తాడు. అయితే మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోండి. ముందు జాతకాలు కలాలి కదా. ఏమండి ప్రేమల గారు ఎలా ఉన్నారా? ఏటి మధ్యన మా ఇంటికి రావడమనేరు. ఈ వయసు మా అమ్మ ఆండలం వయసులో ఉంది. లా కాదు బా. ఫోన్ ఎత్తట్లేదని పేరు మార్చేసావా? ఇలాంటి ఐడియాలన్నీ ఎలా వస్తాయి నీకు? అడ్డమైన ఐడియాలేసి హస్బెండ్ ఉన్నాడు కదా, అన్నీ అలా అబ్బాతే అంతే. నల్ల సీర కట్టుకున్నా నైవంచికి నువ్వు. ఆండలమ్మ చిచ్చి అమ్మ ఏంటి ఫోన్ చేయడం మానేసావు? పెళ్లి చేస్తే కొడుకులు మర్చిపోతారా? మోడర్న్ జనరేషన్ లో పడి మదర్స్ లో కూడా మార్పులు వచ్చేసినాయే. నువ్వే అనుకున్నా మీ అమ్మ కూడా సేమ్ టు సేమ్. మా అమ్మకు కూడా అన్ని నా పొలికలే. ఎందుకు కొడతావే? ఊళ్ళో మడత మంచాలు ఏమన్నా ఫ్రీగా వస్తున్నాయా? నేతా అంబానీతో ఫ్రెండ్షిప్ ఎప్పుడు చేసేవే? ఫేస్బుక్ ఫ్రెండ్సా? వద్దులే చెప్పు. ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదేంట్రా? ఎగస్ట్రాలా? కాదు కొలెస్ట్రాల్. కోసి కారం పెట్టేస్తాను నోర్మియా. కాదే ఆఫీస్ వర్క్ ఎక్కువైపోయి హెడ్ కూడా తిప్పలేనంత హెవీ లోడు. మీ ఇద్దరికి పెళ్లి చేసింది పని చేసి ప్రపంచాన్ని ఉద్ధరిస్తారని కాదు, పిల్లల్ని గాని వంశాన్ని ఉద్ధరిస్తారని. రమ్మంటావా? నా సంగతి తెలుసుగా. తెలుసు తెలుసు, చాలా బాగా తెలుసు. నువ్వు అస్సలు రావద్దు. అది త్వరగా పని చూడండి. అలాగే నువ్వు ఫోన్ పెట్టేసి గేదెలు గడ్డేసుకో. వెళ్ళాలి. ఏంటా అత్తంటే అంత వణికేస్తున్నావు? వణక్క అది వచ్చిందంటే ఏమవుతుందో తెలుసా? సీజన్ లోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది. నీ బొందా క్యారెక్టర్ ఎంటర్ అవడం కాదే, మా ఇద్దరికి క్యారెక్టర్కే చూసి అయిపోద్ది. కావాలంటే తిన్నాడు. అవునే బాబు, ఈడు ఎక్స్ట్రాలకి 7 ఆకులు ఎక్కువ. ఆవిడ మా అమ్మ నేను అన్నదే. మీ అమ్మనేరా? మా ఆడపడుచు, అదే ఈయన గారు అక్క. పెనుగొండ వాస్తవ్యులు వాళ్లే పెళ్లి చేసుకుని పిల్లలు కనకుండా కాలక్షేపం చేస్తుంటే ఈవిడి గారు వెళ్ళి దగ్గరుండి కాపురం చేయించి కానుపోయే వరకు ఉండి మరీ వచ్చింది. కానుపు చేయించిందంటే పెద్ద ఆవిడ పర్వాలేదు, కాపురం ఇలా చేయించింది. ఆ తర్వాత నానోడితో నేను చెప్పలేనమ్మా. మా అమ్మని దరిద్రం అంటావే? నువ్వేనే చెప్పు బా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫేస్ ఇన్నోసెంట్ గా ఉంటది కానీ ఇలాంటి టాపిక్స్ అంటే చాలా ఇంట్రెస్టే నీకు. కాపురం ఎలా చేయించిందో చెప్పు బా. చెప్తాను. యాంత్రిక జీవితాల్లో పడి మంత్రాలతో చేసుకున్న పెళ్లిళ్ళు కూడా మర్చిపోయి పని మనుషులు అయిపోతున్నారు జనాలు. అయిపోతే కాపురాలు కూలిపోతాయని కుతంత్రం ఆలోచించింది మా అమ్మ అండాళ్ళమ్మ. సోదాపి షార్ట్ కట్ లో చెప్పు బా. సోదిలా ఉందా? షార్ట్ కట్ లో చెప్పేస్తానే. పల్లె వెలుగు బస్సులో పెనుగొండెళ్ళి పనిలో ఉన్న వాళ్ళిద్దరు ల్యాప్టాప్లు తీసుకెళ్లి నూతన పడేసింది. మా బావకు ములక్కాయలు ఎట్టిది, మా అక్కకి మల్లెపూలు ఎట్టిది, 6 గంటలకు లైట్లు కట్టిది, ఇద్దరిని గదిలో దోసి గొళ్ళెలు ఎట్టిది. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేం కదా. అదే అండాలమ్మ 1960 బ్యాచ్. ఎట్లాంటి ఎన్ని చూసి ఉంటది. ఏం చేసింది? పాలల్లో మాత్రలు కలిపేసింది. ఓ వాళ్ళు కనిపెట్టలేదా? కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టలేదు? 9 నెలల తర్వాత కవల పిల్లలు కనిపెట్టారు. అయితే అక్కకి ఆండాలమ్మే కరెక్ట్. దింపేద్దాం. అయినా నీకు పాస్టే లేదా? ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా ప్రేమ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. నువ్వు చెప్పు, ఎన్ని రోజులని ఉంటాం ఇట్లా సింగిల్ గా? ఏంట్రా నువ్వు నా చెల్లి కాడికి వస్తా, నీ అమ్మ కాడికి వస్తా. రే చింటూ,
అమ్మాయిని ఇంతతో కట్ చేయడం బెటర్ రా. పిచ్చను వారా లేక లేక పిల్ల నచ్చింది లవ్ చేయని ఆపండ్రా ఇందాకడికెళ్ళి మేకల మండిలో మేకలు లేక లొడలోడ వరుతురు.